హాయ్ అండి, నా పేరు నరసింహరావు. మీరు హిందీలో మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను పెట్టే వీడియోస్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండడం ద్వారా మీకు నేను పెట్టే ప్రతి వీడియోస్ కంటిన్యూగా వస్తుంటుంది. అది మీకు హిందీలో మాట్లాడడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. అయితే మనకి తెలుగులో హచ్చులు హల్లులు గుణింతాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా హిందీలో కూడా హచ్చులు హల్లులు గుణింతాలు ఒత్తులు ఇవి మొత్తం ఉంటాయండి. అయితే ఈ హచ్చులు హల్లులు నేర్చుకుంటేనే హిందీలో మాట్లాడగలమా అంటే అలాంటిదేం లేదు. అయితే ఇవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడైనా బోర్డుల పైన ఏమైనా పేర్లు గట్రా ఉంటే వాటిని చదవడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ఏమైనా మొబైల్లో కానీ లేదంటే పేపర్లలో కానీ ఏమైనా హిందీ అక్షరాలు ఉంటే అవి చదివి తెలుసుకోవడానికి ఇదవుతుంది అనమాట. లేదు నేను నేర్చుకోలేనంటే ఈ అచ్చులు హల్లులు అనేవి నేర్చుకోవాల్సిన లేదు. వేరే పదాలు ఉంటాయి, ఆ పదాల నుంచి నేర్చుకున్న తర్వాత డైరెక్ట్గా హిందీలో మాట్లాడవచ్చు. అయితే ఇది పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఖచ్చితంగా వాళ్ళు హిందీ నేర్చుకుంటేనే హిందీలో రాయడం చదవడం చేయగలుగుతుంటారు. అందుకోసం అనేసి నేను ఇవి కూడా పెడుతున్నాను అండి. నెక్స్ట్ వీడియోస్లో పదాలతో స్టార్ట్ చేస్తాను. అయితే ఇందులో మనం ఏ విధంగా చదువుతాం అంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు అచ్చులు హల్లులకి వీటికి పెద్దగా తేడా ఏముండదండి. సేమ్ మనం తెలుగులో ఏ విధంగా అయితే చదువుతామో ఇక్కడ కూడా మనం సేమ్ అదే విధంగా చదువుతాం. చూడండి, ఇక్కడ ఆ ఆ ఈ ఈ ఊ ఊ అరు. మరో విషయం ఏంటంటే ఇక్కడ అరు ఒకటి, ఏ ఒకటి, ఔ ఒకటి, ఓ ఒకటి, ఇవి ఒక్కొక్కటే ఉంటాయండి. మన తెలుగులో రెండు రెండు ఉంటాయి. అరు అరు ఉంటుంది, కానీ ఇక్కడ అరు ఒకటే ఉంటుంది. తర్వాత ఏ ఏ మన తెలుగులో, అదే హిందీలోకి వచ్చేసరికి రెండింటికి కలిపి ఏ ఒకటే ఉంటుంది. తర్వాత ఐ ఉంటుంది. తర్వాత ఓ ఓ వచ్చేసరికి మన తెలుగులో ఓ ఓ అంటాం, కానీ ఇక్కడ ఒకటే ఉంటుంది. తర్వాత ఔ హం అహా. ఇక్కడతో హచ్చులు పూర్తయ్యాయండి. నెక్స్ట్ వచ్చేసి హల్లులు. హల్లులు మనకి తెలుగులో కానించి బండ్రి వరకు ఉంటాయి కదా, అదే విధంగా ఇక్కడ కూడా అయితే బండిర ఉండదు, కానీ ఇందులో కూడా హల్లులు ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఖ ఒత్తు ఖ, గ ఒత్తు గ, జ్ఞ. నెక్స్ట్ ఛ ఒత్తు ఛ, జ ఒత్తు జ, జ్ఞ. నెక్స్ట్ వచ్చేసి టాటాలు. ఠ ఒత్తు ఠ, డ ఒత్తు డ, అన. నెక్స్ట్ థ ఒత్తు థ, ద ఒత్తు ద, నా. ఫ ఒత్తు ఫ, బ ఒత్తు బ, మా. నెక్స్ట్ వచ్చేసి ఏరవాలండి. యా రా లా. ఇక్కడ అలా తప్పుగా పడదు, ఇక్కడ రాదు, హా తర్వాత అలా వస్తుంది. యా రా లా వా షే షా స హ హల. ఇక్కడతో హల్లులు అనేవి పూర్తయిపోతాయండి. ఇకపోతే సంయుక్త అక్షరాలు ఉంటాయి. సంయుక్త అక్షరాలు అనేవి ఏవేవంటే అక్ష, త్ర, జ్ఞ, శ్రీ. ఇవి సంయుక్త అక్షరాలండి. వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అచ్చులు అయిపోయి, హల్లులు అయిపోయి, సంయుక్త అక్షరాలు కూడా అయిపోయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమున్నాయండి, గుణింతాలు ఉన్నాయి. ఈ ఒక్క గుణింతం నేర్చుకుంటే మొత్తం గుణింతాలన్నీ వచ్చేస్తే ప్రాబ్లం ఏం లేదు. అయితే గుణింతాల్లో కూడా క్రూ క్రూ అన్ని దానికి ఒకటే ఉంటది. తర్వాత కే కే దానికి కూడా ఒకటే ఉంటది. కో కో ఒకటే ఉంటది, రెండు రెండు ఉండవు. చూడండి ఒకసారి. ఖ కాకి దీర్ఘమిస్తే ఖా, కాగుడిస్తే కి, కాగుడి దీర్ఘమిస్తే కీ, కాకొమిస్తే కు, కాకొమ్ము దీర్ఘమిస్తే కు, కాకి క్రూ. ఇక్కడ చూడండి, క్రూ ఒకటే ఉంది, క్రూకి దీర్ఘమిస్తే క్రూ లేదు ఇక్కడ. నెక్స్ట్ కే కే ఒకటే ఉంది చూడండి, రెండిట్లు కలిపి కే ఒకటే. నెక్స్ట్ కై కో కో, రెండిట్లు కలిపి ఒకటే, కో ఒకటే. నెక్స్ట్ కౌ కం కహ. సేమ్ ఇంకా అదే విధంగా ఉంటాయండి. గుణింతాలు మొత్తం చదివిన టైం వేస్ట్ అవుతుంది. ఒక గుణింతం నేర్చుకుంటే కనుక మీరు అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఒక గుణింతం నేర్చుకుంటే చాలు, మొత్తం గుణింతాలన్నీ అదే విధంగా ఉంటాయి.
ఓకే అండి, చూడండి మొత్తం మీకు ఒకవేళ ఇవి పీడిఎఫ్ ఫామ్లో మీకు కావాలనుకుంటే కనుక నేను నెంబరు ఇస్తానండి. ఆ నెంబరు మీరు సేవ్ చేసుకొని నాకు పీడిఎఫ్లు కావాలనేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టయితే నేను పంపిస్తాను ఇవన్నీ. లేదు అంటే ఇది స్లోగా స్క్రోల్ చేసి పెట్టుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోవచ్చు.